బాగా పేదవాళ్ళు అంటారు చూసారా, అలా అయిపోయాం. నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. అరే నేనేం చేయాలి, నేనేమో చదువుకుంటున్నాను. అప్పటి వరకు మేము ఎలా పెరిగామంటే కాళ్ళు కింద పెట్టకుండా పెరిగారంటారు కదా, అలా పెరిగాం. ఈవెన్ పళ్ళెం కూడా కడిగే వాళ్ళం కాదు. మా ఇంట్లో అంత పొజిషన్, అంత హై రేంజ్ ఉండేది. సరే అయితే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మాకు ఒకటి నేర్పించింది. ఏంటంటే మీరు ఇస్తే ఆశీర్వదించబడతారు అని ఒకటి నేర్పించింది. ఫస్ట్ నుంచి మా నాన్నగారు మాకు పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. అన్ని వందలు ఉండే ఎక్కువ. ఎగ్జామ్ ఫీజుకి కానీ ఏమన్నా ల్యాబ్ ఫీజుకి కానీ డబ్బులు ఇస్తారు కదా, వాటిలో మిగిలినా కానీ మేము అవన్నీ దాచుకుని పాకెట్ మనీ కింద దాచుకుని కౌంట్ చేసేవాళ్ళం కాదు. అవి చాలా డబ్బులు ఉండేవి, కౌంట్ చేసేవాళ్ళం కాదు. వచ్చిన మనీ వచ్చినట్టు ఇలా, ఇప్పుడు బ్యాగ్ ఉందనుకోండి, మన కాలేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్లో ఇలా తీసుకుని అలా బాక్స్లో వేసేవాళ్ళం. అది ఎంత ఏంటి అనేది కౌంట్ చేసేవాళ్ళం కాదు, విచ్చలవిడిగా ఖర్చు చేసేవాళ్ళం కాదు. ఫస్ట్ నుంచి మా అమ్మగారు అలా నేర్పించారు. సరే ఆ టైంలో అరే నేనేం చేయాలి, ఇప్పుడు సిచ్యువేషన్ అంతా టోటల్గా మారిపోయింది, ఫైనాన్షియల్గా డౌన్లోకి వెళ్ళిపోయాము, ఏం చేయాలి ఏం తెలీదు. ఫస్ట్ నుంచి బాధ్యతలు అంటే ఏంటో తెలియదు. అలా డాడీ అలా పెంచారు. సరే మా ఇంటి పక్కన ఒక సందు ఉంది, చిన్న సందు, ఎవరు చూడరు, ఎవరు రారట్టు. నేను ఆ సందులో నుంచుని యేసయ్యా నాకు ఒక 5,000 రూపీస్ శాలరీ వచ్చే ఒక జీతం కావాలి, ఒక శాలరీ వచ్చి ఒక ఉద్యోగం కావాలి. ఎందుకు అడుగుతున్నానంటే ఆ 5,000 రూపీస్తో నాకు ఏమేమి అవసరాలు ఉన్నాయో నీకు తెలుసు. ఎగ్జాక్ట్గా 5,000 రూపీస్ది ఉద్యోగం కావాలని అడిగాను. అడిగిన తర్వాత ఆ నెక్స్ట్ డే మా ఇంటి ఎదురుగా ఒక అన్న అన్నారు, అరే నువ్వు జాబ్ అడిగావు కదా, మెడికల్ షాప్లో మాట్లాడాను, నా పేరు చెప్పు ఇచ్చేస్తారు జాబ్ అని అన్నారు. అబ్బా అడగంగానే భలే వచ్చిందే జాబ్ అనుకుని సైకిల్ వేసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అన్నారు, వేకెన్సీసా అమ్మ, వేకెన్సీస్ ఏం లేవే ఇక్కడ, మీరు చెప్పిన పేరు కూడా మాకు తెలియదే అని అన్నారు. అదేంటి, నేనున్న ఆ పరిస్థితుల్లో నాకు ఆ 5,000 చాలా ఇంపార్టెంట్. నాకున్న పరిస్థితులను బట్టి ఆ అమౌంట్ నాకు చాలా ఇంపార్టెంట్. కళ్ళంతా నీళ్ళు కారిపోతున్నాయి, రోడ్డు మీద ఉన్నాను. అరే జాబ్ వచ్చింది అనుకున్నానే, చేతుల్లోకి జాబ్ వచ్చింది అనుకున్నాను, అలా వచ్చి జారిపోయిందే అనుకుని సైకిల్ ఇలా పట్టుకుని ఇలా యూటర్న్ తిప్పుతున్నాను రోడ్డు దాడటానికి. ఇలా తిప్పుతుండగానే నాకు ఎదురుగా ఒక షాప్ కనిపించింది. ఇది మెడికల్ షాప్లోనే ఉంది, ఒకసారి అడిగి చూద్దాం, తీసుకున్నారు లేకపోతే లేదు అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళి, ఏమండి ఇలా నా రెజ్యూమ్ ఇదిగోండి, నేను పలానా ఫార్మసీ స్టూడెంట్ని, జాబ్ ఏమైనా ఉంటే చూడండి సార్ అని అడిగాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఈ రోజుతో మా దాంట్లో వర్క్ చేసే అమ్మాయి లాస్ట్ డేట్ అమ్మా, రేపటి నుంచి ఎవరు వస్తారా అని మేము వెయిట్ చేస్తున్నాము, అదే టైంలో నీవు వచ్చావు అని అన్నారు. అసలు షాక్ అయిపోయా, మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే నేను కార్యం జరగలేదని అనుకున్నానే, దేవుడు ఎగ్జాక్ట్గా. సరే ఆయన అడిగాను, ఎప్పటి నుంచి రావాలి సార్ అన్న, రేపటి నుంచి వచ్చేయమ్మా అన్నారు. ఓకే బాగానే ఉంది. నా నెక్స్ట్ క్వశ్చన్, సార్ నా శాలరీ ఎంత సార్ అన్నాను. 5,000 అని అన్నాడు. అసలు నేను ఏదైతే అడిగానో ఎగ్జాక్ట్ 5,000 అది కార్యం చేశాడు దేవుడు అక్కడ. సరే అలా చేసుకుంటా ఉన్నాను. చేసుకుంటా ఉండంటే అలా 1 year అయిపోయింది. చేసుకుంటా ఉండంటే వాళ్ళు అన్నారు, అమ్మ ఇది మెడికల్ షాపు వేరే వాళ్ళు మా రిలేటివ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు, స్టాఫ్ ఈ ఓల్డ్ వాళ్ళని వద్దన్నారు, వాళ్ళే సెట్ చేసుకుంటారంట అని అన్నారు. ఇదేంది అంతా బాగుంది, ఫ్యామిలీ అంతా సెట్ అయింది, ఓకే అనుకున్న టైంలో ఉద్యోగం పోవడం ఏంటి అని సరే ఓకే మేడం అని చెప్పేసి 3 days వాళ్ళు నాకు టైం ఇచ్చారు. 3 days ఇచ్చిన 3 daysలో జాబ్ ఎవరు ఇస్తారండి కదా, కష్టమే కదా. సరే అయిపోయింది. 3 రోజులు ఇంట్లో కూర్చున్నాను. వేసే ఏంటయ్యా 5,000 ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. నా ఇంట్లో పరిస్థితులు అన్నీ ఓకే అనుకున్నాను, నువ్వేంటి ఇలా చేసావు, నాకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నేను ఇప్పుడు నెల వస్తే నేను ఎలా రెంట్ కట్టాలి, నా పరిస్థితి ఏంటి అని అనుకున్నాను. మా నాన్నగారు అంటే ఫాదర్ అంటే ఏంటి, ఒక ఇంట్లో ఫాదర్ అంటే ఏంటి, అసలు అంత రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఒకేసారి వచ్చేసినాయి. కూరగాయలైనా బియ్యం అయినా ఈవెన్ ఆయన షేవింగ్ కూడా ఆ పర్సన్ తీసుకొచ్చి నేనే చేపించేదాన్ని. ఇంట్లో బాధ్యతలన్నీ ఒకేసారి మీద పడిపోయినాయి. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మంత్ వచ్చేస్తుంది, నేను
నాకు మంత్ వచ్చేస్తుంది అంటున్నాను. కాలేజ్ నుంచి కాల్ వచ్చింది, అమ్మ అది ఇంటర్న్షిప్ పర్పస్ మీద హైదరాబాద్ పంపించే ఆపర్చునిటీ వచ్చింది, నీకు వెళ్తావా అని అన్నారు. నేను హైదరాబాద్ వెళ్ళడం ఏంటి, బస్ టికెట్ కొనుక్కోండి, డబ్బులు కొళ్ళు అని అనుకున్నాను. సార్ వాళ్ళే నన్ను పంపించారు హైదరాబాద్. ఇంటర్న్షిప్ పర్పస్ మీద నేను హైదరాబాద్ వచ్చాను. సరే, ఇంకా వాళ్ళు దేవుడి దయ వల్ల ఇంటర్న్షిప్ పర్పస్ మీద వచ్చాను. వర్క్ కూడా చూసి వాళ్ళు జాబ్లోకి నన్ను తీసేసుకున్నారు. సో మొత్తానికి నా జాబ్ సెట్ అయిపోయింది. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అరే 5,000 గురించి ఆలోచించాను, ఈరోజు నా జీవితం చాలా ఇదిగా ఉంది అని అనుకున్నాను. సరే, అది అయిపోయింది. నెక్స్ట్ కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత నేను ఆఫీస్ క్యాంటీన్లోకి అడుగు పెడుతున్నాను. జనాలు కొంతమంది తగ్గిపోతున్నారు. మళ్ళీ వారం అవుతుంది, వారం కూడా కాదు, నెక్స్ట్ డేనే మళ్ళీ అడుగు పెడుతున్నాను. క్యాంటీన్లో జనాలు తగ్గిపోతున్నారు. కరోనాకి కొన్ని క్యాండిడేట్లు వెళ్ళిపోయినాయి కదా, అడుగు పెడుతున్నాను. అరే జనాలతో ఏంటి ఎవరు కనపట్టలేదు అనుకుంటున్నా. సరే, అక్కడ హాస్టల్లో చూస్తేనేమో నేనును ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక అమ్మాయి ఉంది. మేమిద్దరం బయటికి వెళ్తున్నామని ఒక రూమ్లో పడేశారు మా ఇద్దరిని. ఇప్పుడు నేనైనా జాబ్కి వెళ్ళి సేఫ్గా వస్తాను. ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే తెలుసుగా, ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి, ప్రతి ఒక్కరిని టచ్ చేయాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఇదేంటి ఏసయ్య, అంతా చూస్తే అక్కడ చూస్తే జనాలు లేరు, ఇక్కడ చూస్తేనేమో ట్రాఫిక్ కానిస్టేబుల్తో నన్ను కలిపారు. నేను ఉండాలన్నా పోవాలన్నా అనుకున్నా. హాస్టల్లో అడిగితే లేదమ్మా, మీ ఇద్దరే హాస్టల్ నుంచి బయటికి వెళ్తున్నారు, మీ ఇద్దరు ఒక రూమ్లో ఉండాల్సిందే అన్నారు. ఇంకా మా అమ్మగారు చేసిన ప్రార్థన అండి అది. ఆ ఇయర్లో ఆ వ్యాక్సిన్ ఒకటి తప్ప నేను ఎటువంటి మెడిసిన్ కూడా తీసుకోలేదు. దేవుడు ఆ విధంగా నన్ను కాపాడాడు. సరే, అక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ అది ఆఫీస్లో అందరు నన్ను అబ్జర్వ్ చేశారు. సండే ఆఫీస్కి రానని వాళ్ళకి అర్థమైంది. ప్రసాదం వల్ల ఏమన్నా పెడితే నేను తిననని వాళ్ళకి అర్థమైంది. ఇంకా టార్గెట్ చేశారు, ఈ అమ్మాయిని ఎలాగైనా సండే ఆఫీస్కి రప్పించాలి. సరే, టార్గెట్ చేశారు. అమ్మ షిఫ్ట్ షెడ్యూల్ చూసుకో, ఈసారి సండే నీకు ఆఫీస్ ఉంది, నువ్వు రావాల్సిందే అన్నారు. అదేంటండి మేడం, ఇంతమంది ఉండగా నేను ఎందుకు రావాలి, అయినా నా సంగతి మీకు తెలుసు కదా, సండే ఆఫీస్కి రానని అని చెప్పాను. అంటే లేదు, నువ్వు ఎందుకు రావు, నువ్వు రాకపోతే నీ ఉద్యోగం పోద్ది అని అన్నారు. ఇదేంటి ఉద్యోగం పోద్ది అంటారేంటి, ఇదంతా ట్విస్టులు ఏంటి నాకు అనుకున్నా. సరే, వాళ్ళు అన్నారు రావాల్సిందే అన్నారు. సండే దగ్గరకు వచ్చేస్తుంది, వారం అంతా గొడవ పెట్టుకున్నాను. సండే దగ్గరకు వచ్చేస్తుంది. అరే ఏం చేయాలనుకున్నా, రిజైన్ పెట్టేశాం. సాటర్డే ఈవినింగ్ రిజైన్ పెట్టేశాను. నాకు ఏ ఆధారం లేదు, ఏమీ లేదు, కానీ రిజైన్ పెట్టేశాను. అరే సండే ఆఫీస్ అంటే అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడిని ఆఫీస్కి వెళ్తే ఇంకా దేవుడిని ఏ మహిమర్చినట్టు ఉంటుందని, నాకు ఇచ్చిందే జాబ్ దేవుడు కదా. సో వాళ్ళకి రిజైన్ పెట్టేశాక వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోయింది. అయ్యి అమ్మాయి అసలు ఏమనుకుంటుంది, నీకేమో పిచ్చా, కెరీర్ పాడు చేసుకుంటున్నావు అని చెప్పేసి అందరూ అరిచారు బాగా. సార్ వాళ్ళందరూ ఏదైనా పర్లేదు అని చెప్పేసి రిజైన్ పెట్టేసి చర్చికి ఇక్కడ కూర్చున్నాక ఇంగ్లీష్ వర్షిప్లో బ్రదర్ దీపక్ మ్యాక్సిమం తెలిసి ఉంటారు అన్న, ఆయన సాక్ష్యం చెప్పారు. సండే ఆఫీస్కి రమ్మన్నారని నేను రిజైన్ చేశాను, దేవుడు మంచి పొజిషన్లో నిలబెట్టాడు అని సాక్ష్యం చెప్తున్నాడు. నేను అక్కడ కూర్చున్నాను. అరే సేమ్ సిచ్యువేషన్, ఏ సపోర్ట్ లేదనుకున్నాను, దేవుడు ఈ విధంగా మాట్లాడినట్టున్నాడు అనుకుని సరే అలానే కూర్చున్నాను. అన్నతో బయటికి వెళ్ళాక మాట్లాడాను. అన్న సేమ్ సిచ్యువేషన్ అన్న, నాది కూడా నా గురించి ప్రేయర్ చేయండి అని అన్నాను. ఎందుకంటే ఆయనది నాది సేమ్ స్టోరీ. ఆయన ఆ టైంలో చెప్పడం నాకు బాగా సింక్ అయింది. సరే, వాళ్ళు సాటర్డే ఏమన్నారంటే, నువ్వు మండే ఆఫీస్కి లోపలికి ఎలా అడుగు పెడతామో చూస్తాము, నీకు ఎక్స్పీరియన్స్ లెటర్ ఎలా వస్తుందో కూడా చూస్తాము మేము అని అన్నారు. ఏదైనా కానీ నేను దేవుడి మీద ఆధారపడ్డాను, ఏదైనా జరగని అని. సరే, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు. సరే, రిజిగ్నేషన్ అయిపోయింది. 3 months నోటీస్ పీరియడ్ కాస్త 1 month ఇచ్చారు. అరే 3 months ఇచ్చుంటే నేను జాబ్ అయినా ఎత్తుక్కునేదాన్ని, 1 month ఇచ్చారేంటి వీళ్ళు కోపం మీద ఉన్నట్టున్నారు అనుకున్నా. సరే, 1 month కూడా అయిపోయింది. 1 month అయిపోయింది. ఏ ఆధారం లేదు, ఏ జాబు లేదు, ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలో కూడా తెలియదు. ఎందుకంటే ఆ ముందు ఇంటర్న్షిప్ పర్పస్ మీద వెళ్ళి జాబ్లో జాయిన్ అయిపోయాను కదా. సో ఏ ఆధారం లేదు. 1 month నేను 1 month గేట్లో నుంచి బయటకు వచ్చాను లెటర్ తీసుకుని. లెటర్ ఇవ్వడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. 1 month తీసుకుని బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చిన ఒక 15 daysకి నాకు జాబ్ ఇచ్చాడండి దేవుడు. అది జాబ్ చిన్న జాబ్ కూడా కాదు,
ఇంకా స్కేల్ పెట్టి చూస్తే ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. ఇది చిన్న కంపెనీ, నేను ఇప్పుడు చేసేది ప్రజెంట్ పెద్ద కంపెనీ. రీసెంట్గా నాకు ప్రమోషన్ కూడా ఇచ్చాడు దేవుడు. మా నాన్నగారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మా నాన్నగారు నాకన్నా ఫాస్ట్గా నడుస్తారు. దేవుడు ఈ విధంగా నా జీవితంలో కార్యం చేశాడు. దేవుడు చేసిన ఏ మేలుని మర్చిపోవద్దు. మీరు ఇతరులకు అది షేర్ చేస్తే మీ ద్వారా అనేకులు బలపరచబడతారు. చిన్న సాక్షి దేవుడు దీంచిన కాక.